త్వరగా స్నానానికి వచ్చేయండి అన్న. అలాగేనమ్మా. ఏవక్క ఇదేనా రావడం? ఊటీ నుంచి మీకోసమే తీసుకొచ్చాను మావగారు. చాలా బాగుందయ్యా. లోపల పెట్టు. ఏమ్మా హనీమూన్ బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్న. నిన్న మీ మామగారు ఫోన్ చేశారమ్మా. అవును, ఆ కారు ఎవరిది? మందే డాడీ. ఊటీలో బ్రోకర్ కారు చూపించాడు. మీ అల్లుడు గారికి ఎంతో నచ్చింది, అందుకని తీసుకున్నాం. రండి చూద్దాం. వద్దులేమ్మా. ఆ బ్రోకర్ కూడా మాతోనే వచ్చాడు డాడీ. డబ్బిచ్చి పంపించాలి, అందుకని. అలాగే, కానీ ఇన్ని కార్లు ఉండగా ఇప్పుడు ఇంకో కారు అవసరం అంటావా అమ్మా? రేపటి నుంచి మీ అల్లుడు గారు ఫ్యాక్టరీకి దానికి వెళ్ళాలిగా డాడీ, అందుకని ఓ కారు ఉంటే మంచిదని. ఎంత డాడీ? 40,000. చాలా చీపు. అమ్మో, 40,000? ఓల్డ్ మోడల్ కారు 10,000 కంటే ఎక్కువ చేయదు నాన్న. నేను ఎవరో బాగా మోసం చేశారు. మధ్యలో నీకెందుకే? నీ డబ్బు ఇస్తున్నట్టు. ఎవరి డబ్బైతే నువ్వు ఊరుకోమ్మా. అతను ఆఫీస్కి వచ్చి డబ్బు తీసుకెళ్ళమని. థ్యాంక్ యూ డాడీ. మీరు స్నానానికి రండి నాన్న. వస్తాలే అమ్మా. వచ్చే మాఘమాసంలో నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానమ్మా. నువ్వు ఇంటిదానివైతే నా బాధ్యత తీరిపోతుంది. నేను నా పెళ్లి గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటమ్మా అది? ఎక్స్క్యూజ్ మీ సార్, am I disturbing you? No, please come in. థ్యాంక్ యూ సార్. అద్దె వాళ్ళు వచ్చారండి. అద్దె 50 రూపాయలు, కరెంట్కి 10 రూపాయలు, వాటర్ ఛార్జెస్ 5 రూపాయలు. వస్తానండి. చంద్రం గారు, ఒక్క నిమిషం. మీరన్న పెళ్లి విషయంలో నాకు ఆయన నచ్చారు. నేను ఆయనకి నచ్చానో లేదో కనుక్కోండి. సరిగ్గా అన్ని ఎలా అమిదయ్యో వాడికి. మర్యాదస్తుడైన మామగారు, ఆస్తి, అంతస్తు, కారు, హోదా. నిజమేనండి. నాకు రాజయోగం ఉంది అంటుంటే నవ్వులేట కనుక్కునేవాళ్ళం. రాజయోగం కాదే, మహారాజయోగం. పెద్దలుడికి చిన్న ట్రాలీను, చిన్నలుడికి పెద్ద ట్రాలీ వస్తుందో ఏమో. చేశారా? మొహం కడుక్కున్నారా స్వామి? ఇంకా మొహం కడుక్కోలేదా? రండి. అది కాదు, ఆ నారాయణ ఏమిటి అసలు? అస్తమానం పెద్దవాడి గదిలో దూరుతుంటాడు. నా కాఫీ గట్రా ఇవాళ తెలియదా వాడికి? రాసుకే మీరు చేతి వస్తున్న పని వాళ్ళ కోపడతారేమిటండి? ఏ మన పనివాడు కదా వాడు? కాదు. అదేమిటి? నాన్నగారు చేతి వస్తున్నారు కదా, అందుకని ఆయన పనులు చేస్తూ ఉంటాడు. మా బావ ఇల్లరికి పుట్టలుడు కదండి, అతనికి సేవలు చేస్తూ ఉంటాడు. ఆయన ఇల్లరికి పుట్టలుడైతే మరి నేనేమిటి? మీరు ఇంటలుడు మాత్రమే. ఇల్లరికి ఉండాల్సిన కర్మ మీకేం పట్టిందండి? ఆత్మగౌరవాన్ని చంపుకొని మీరు ఇక్కడ ఉండలేరని నాకు తెలుసు. అందుకే మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. మన ఇంటిగా? ఇది మనీలాగా? నాన్నగారి ఇల్లు మన ఇల్లు ఎలా అవుతుందండి? త్వరగా స్నానం చేసి రెడీ కండి.
చంద్రం పైనే ఉన్నాడా అమ్మా? అవునా అన్న? స్వతహాగా గీత స్వతంత్ర భావాలు కల మనిషయ్య. చిన్నప్పటి నుంచి తను తన భర్త ఓ చిన్న ఇంట్లో స్వతంత్రంగా బ్రతకాలన్నదే అమ్మాయి కోరిక. నువ్వు ఈ ఆస్తిపాస్తులకి, ఈ భోగభాగ్యాలకి ప్రలోభపడకుండా అమ్మాయి కోరికకు మద్దతిస్తున్నావంటే నాకెంతో ఆనందంగా ఉంది చంద్రం. అమ్మాయి దూరం అయిపోతుందన్న బాధ ఉన్నప్పటికీ దాని వ్యక్తిత్వానికి గర్వపడుతున్నాను నేను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. వర్జన్ రాకముందే అక్కడికి వెళ్ళిపోవాలని అమ్మాయి తొందరపడుతుంది. త్వరగా బయలుదేరే. బెస్ట్ ఆఫ్ లక్. రంగమ్మకి చీర కొనిపెట్టు. అలాగేనమ్మా. ఏమిటారైనా కడుతున్నా? పచ్చళ్ళమ్మా, మీకు కొత్తింటికి పంపిద్దామని. వద్దు నారాయణ, అన్ని నువ్వే తయారు చేసి ఇచ్చేస్తే నేను ఎప్పుడు నేర్చుకుంటాను చెప్పు. తీసుకో, లోపల పెట్టేసాయి. నారాయణ, నారాయణ, పాపం గీత ఏమంటుందంటే వేరే ఇల్లు చూసుకున్నారట కదా, ఎందుకే వద్దంటే అది వినదు. అసలు చిన్నప్పటి నుంచి గీత అంతేనండి, మహా పట్టుదరగల మనిషి. ఇది తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకురా. కాదు వదిన గారు, అసలు జరిగింది ఏమిటంటే మీరు మాత్రం ఏమిటి చెప్పండి మరిది గారు, అదంటే చిన్నపిల్ల. ఒకవేళ తొందర పడింది అనుకోండి, మీరైనా ఆపచ్చు కదా. వస్తున్నానండి. మరి అంత మంచితనం మెతకతనం కూడా పనికి రావండి. లక్ష్మి, మీకేనమ్మా అక్కయ్య గారు పెట్టమన్నారు. వద్దులే, లోపల పెట్టే. అయ్యో, ఇంకా ఇక్కడే ఉన్నారేమిటండి? అవతల వర్షం వచ్చే లోపల కొత్త ఇంట్లో పాలు పొంగించాలి. శుభం అంటూ కొత్త కాపురం పెట్టబోతున్నామా? వర్షంలో ఆ ఇంట్లో అడుగు పెడితే ఏం బాగుంటుంది చెప్పండి. నీకేం బాబు, మాకు మహారాజులు, మాకు బోళ్ళని పనులుంటాయి. త్వరగా వచ్చేయండి. యార్పని ఇంకేమొస్తావు? మొత్తం ఆడిపోయి ఉంటాను. నీ యారని కేకరే. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. తెలుగు 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 తమిళ్ తమిళ్. ఇప్పుడు కై కాట మామే మామే మణి వాడా ఎప్పుడు ఉంది? ఇప్పుడా? నా తమ్ముడు. ஆமா, இவன் யாரு வாசல் உட்கார்ந்துட்டு தூங்குறா? மரியாதையே தெரியாது உனக்கு. நம்ம கீதா மாம்படையா இங்கதான் குடியிருக்கா. ஆமா, நம்ம முதலாளி. ஆமா ஆமா. ராதா, என்ன மம்மி? வணக்கம் சாமி. நீங்க இந்த வீட்டுல இருக்காங்களா? இவ்வளவு சின்ன வீட்டு. பாவம். டேய், வாடா. பரவாயில்ல, சின்ன வீட்டுக்கு வந்துட்டாங்களே. இருக்காரு போ. ఏమిటండి ఇక్కడ కూర్చున్నారా? అవతల ఆఫీస్ టైం అయిపోతుంటాను. రండి. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు, పంపులు పోతాయి ఏమిటో. ఇది మంచం కనిపిస్తే పడుకోవడం, కంచం కనిపిస్తే తింటాం. రండి ప్లీజ్. ఏమిటి అసలు ఏమిటి? త్వరగా ఫోన్ చేసి మన ఆఫీస్కి వెళ్ళొద్దు. రండి. వంట అంతా అయిపోయింది. ఇవాళ అన్ని ఎంత బాగా కుదిరినాయో. కాస్త మీరు కారపొడి పట్టి పెడితే. కారపొడా? నేనా? కాస్త సహాయం చేసి పెడితే ఏమిటమ్మా? ஐயோ, குட்டி மாமா நீங்க சமையல் பண்றீங்களா? ராதா, come here, come here. You know, this? This? Yes, this. I don't know. You don't know? Go, go, go. Radha, come here, come here. What? Sweet baby, come here, come here.
వాట్ ఐఎమ్ డూయింగ్ డోంట్ టెల్ అదర్స్ ప్లీజ్. గీత గీత, ఇప్పుడు సుశీల అదే మీ అక్కయ్య బంగాళాలో హాయిగా ఏంటి పడ్డావా? ఆ సౌండ్ ఏంటి మరి? అందుకే ఇలాంటి చిన్న కథలు ఈ పాకుడు రాళ్ళు వద్దన్నా. ఇది కనుక మీ నాన్నగారు చూస్తే ఎంత బాధపడతారో ఆలోచించు. అందుకని మన అక్కడికి వెళ్ళిపోతే మంచిది. అందులోనూ తెల్లవారుజామున నాకు కళ కూడా వచ్చింది. నువ్వు వెళ్ళినప్పటి నుంచి దిగులతో మామగారు మంచం పట్టినట్టు, 110 డిగ్రీల జ్వరంతో గీతా గీతా అని కలవరిస్తున్నట్టు, పాపం అన్ని మంచంలోనే జరిగిపోతున్నట్టు. అందులోనూ ఏమిటంటే తెల్లవారుజామున వచ్చిన కళ నిజమైన. మామగారు నమస్కారం అండి. మేమిద్దరం కలిసి కార్పూర్ ఎలా తయారు చేయాలో చూసుకుంటాం అనమాట. గీత త్వరగా స్నానం చేస్తున్నా, మీ నాన్న వచ్చారు. కూర్చోండి మామగారు, కూర్చోండి మామగారు. బాగున్నారా? ఏదో ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు. ఏం నాన్న బాగున్నారా? ఏమ్మా, నీ కొత్త కాపురం ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది మామగారు, చాలా తమాషాగా ఉందన్నమాట. హ్యాపీ, ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ కొత్త కాపురం. ఇల్లు చిన్నదే అనుకోండి, ఏదో సౌకర్యాలు కూడా ఉన్నట్టే. అదిగో అదొక చిన్న బాత్రూమ్ లాంటిది, ఇదొక చిన్న గది, ఇక్కడే భోజనం వంట, ఇక్కడ చిన్న గది, దానవతలో చిన్న గది. నేను ఎట్టో కొత్త చిన్నగా అడ్జస్ట్ అవుతాను అనుకోండి. కానీ పాపం అమ్మాయి గురించి నువ్వేం బెంగ పెట్టుకోకయ్యా, అది ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోగలదు. అఫ్కోర్స్. నేనే స్వయంగా చేశాను నాన్న. రుచి చూడండి. బాగుందా నాన్న? బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకే ఫోన్ చేసి వెళ్ళండి. వద్దమ్మా, కడుపులో ఏం బాగోలేదు. ఎలా బాగుంటుంది? ఇప్పుడు నువ్వు అంత పెద్ద ఇల్లు వదిలేసి ఉన్న ఊళ్ళోనే ఒక చిన్న ఇల్లు తీసుకుంటున్నావంటే ఆయనకు బాధగా ఉండదా చెప్పు? అక్కడికే వచ్చేస్తానులేండి. అబ్బే, అదేం కాదయ్యా, 50 ఏళ్ల పైచులకు పనిచేసిందా ఈ మిషను. ఇప్పుడిప్పుడే కాస్త రిపేర్ అవసరం ఉంటుంది. అది నిజమే. అవును, పెద్దలుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాడయ్యా, నిన్ననే కొత్త బెన్స్ కారు ఒకటి కొన్నాడు. బెంచి కారా? అందులో కొత్త కారు కొన్నారా? కొంటాడయ్యా. అతన్ని ఇలా శ్రమజీవి కాదయ్యా. ఇవాళ బెన్స్ కారు కొన్నాడు, రేపు టొయోటో కొంటాడు, ఆ తర్వాత రోల్స్ రాయస్. ఏమండి, ఏమిటా పరధ్యానం? పరధ్యానం అంటే నాన్నగారు వెళ్ళిపోతున్నారండి. అలాగా, మంచిది మావగారు. ఏదో చెన్నైళ్ళు అనుకోకుండా తమరు తప్పకుండా అప్పుడప్పుడు వస్తుండాలి. అలాగేనయ్యా.